కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. బొరుసులేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా? గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం. నువ్వు నాలాగా నేను నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం. గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. అందరికీ ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమానికి. అలాగే గత 4 రోజులుగా ఈ కార్యక్రమానికి కష్టపడిన మా పూర్వ విద్యార్థులందరికీ మెయిన్ రోల్ పాడినటువంటి విద్యార్థులందరికీ కూడా మన ఉపాధ్యాయులు
బాబు 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 చేయి. కార్యక్రమంలో తర్వాత మన పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ సింహాచలం గారు, శ్రీమతి నివేదిత గారు, శ్రీ రవిమోహన్ గారు మరియు మనతో చదువుకున్న మిత్రులు పి అప్పలకొండ, జి రాజు, లావణ్య, జి మల్లికార్జున్ మన మధ్య కాలం చేసి ఉన్నారు. వారి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ 2 నిమిషాలు అందరూ నిలబడి మౌనం పాటిద్దాం. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగు ప్రసాదించేవాడే గురువు. అటువంటి గురువును సన్మానించే ముఖ్యమైన ఘట్టాన్ని ప్రారంభిద్దాం. 2000 బ్యాచ్ వచ్చిన సత్కారాన్ని వినమ్రతతో మా గురువులకు సమర్పించుకుంటున్నాం. టైం తక్కువ ఉండడం వల్ల సన్మానాన్ని గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. సో నేను మన గ్రూప్ నుంచి కొందరు పేర్లు పిలుస్తాను, వాళ్ళు వచ్చి సెషన్స్ ని సన్మానించవలసిందిగా కోరుచున్నాను. రోహిణి, నీరజ, వై రామలక్ష్మి, వెంకటలక్ష్మి, భూలక్ష్మి, తేజేశ్వరి, పెండిలక్ష్మి. నెక్స్ట్ ఈ లోపు నేను ఒక చిన్న నేను సొంతంగా రాసుకున్న ఒక కథను మీకు వినిపించాలనుకుంటున్నాను. సన్మానం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అతనుకి ఒక 90 సంవత్సరాలు ఉంటాయి. అతను ఎందుకో ఒకసారి అనిపించింది, నేను కొన్ని శిల్పాలు చెప్పించుకుందాం అని అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా ఊరిలో ఉన్న ఒక శిల్పిని స్కల్ప్టర్ని రమ్మంటాడు. ఆ స్కల్ప్టర్ వస్తారు. ఇతను వృద్ధులు ఏం చెప్పాడంటే, నాయన నాకు కళ్ళు కనబడవు, నేను మహా అయితే ఇంకొక సంవత్సరం మాత్రమే బతుకుంటాను, నాకు ఎందుకో కోరిక కొన్ని శిల్పాలు నువ్వు చెక్కి చేసి ఇవ్వాలి అంటారు. ఓకేనండి అంటారు. అయితే ఒక వారంలో నువ్వు ఎన్ని శిల్పాలు చెప్తావో అన్నిటికి మాత్రమే నేను అమౌంట్ ఇస్తాను అని అంటారు. అప్పుడు తర్వాత వారం రోజులు అవుతుంది. ముసలివారు వచ్చి, బాబు శిల్పాలు ఏమయ్యాయి అని అడుగుతారు. ఫోటో స్టిల్ ఇచ్చేమను, ఫోటోకి స్టిల్ తీసుకో మేడం. దగ్గర క్లోజ్ అవ్వండి, అందరి దగ్గర క్లోజ్ అవ్వండి మ్యామ్. అటు కూడా ఒకటి కొట్టేస్తుంది. నువ్వు ఇలాగ వచ్చినప్పుడు చెప్పు నాతోనే. 1 minute మేడం. ఓకే వచ్చి ఇలా పట్టుకోండి బ్రో బ్రో అలా పట్టుకోండి మేడం. ఇద్దరు ప్రేమ చేసేది. బాబు 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 వెనక్కి రావాలి నువ్వు. మా గురువులందరికీ శిష్యుల తరఫున ఆత్మీయ సమ్మేళనం గొప్పగా
సన్మాన సత్కారం జరుగుతున్నది. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మా గురువులకు మాకు కూడా మంచి ఆస్తి అందేటట్టు ఇప్పటి వరకు చాలా చర్చ చేసాం. 25 వసంతాలు పూర్తి చేసుకున్నాం. ఇదే విశాఖపట్నం విద్యాలయంలో 1999 2000 మార్చిన నువ్వు వెనక్కి రావాలి, మేము వెళ్ళిపోమంటావా ఇక్కడ నుంచి? సంవత్సరంలో ఈ స్టూడెంట్కి వెళ్ళడం జరిగింది. నేటికి 25 సంవత్సరాలు 25 వసంతాలు ముగించుకొని మా గురువులందరూ స్మరించుకుంటూ గొప్పగా మా బ్యాచ్ అంతా కూడా అత్యద్భుతంగా సన్మాన కార్యక్రమం జరుగుతున్నది. విశాఖ విపుల విద్యాలయం ఇదే మా మాతృ దేవాలయం అంటూ మొదటి రోజు స్కూల్లో మొదలుపెట్టిన తర్వాత ఆ గీతంతో మేము విద్యను అభ్యసించి ఈరోజు ఇంతటి 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మీరు చెప్పిన విద్యతో ఈరోజు మా కుటుంబాలను పోషించుకుంటున్నాం. మీరు చెప్పిన విద్యతో మేము ఎన్నో అవరోధాలు కానీ ప్రయోజకులమయ్యామంటే దానికి ఆ రోజు బెత్తంతో కూడిన దెబ్బలు ఈ రోజు ప్రయోజకులమైన మీ ముందు నిల్చున్నాం. మేము చేసే ఈ సత్కారం మీరు చెప్పిన మంచి విద్యార్థుల గురించి ప్రాధాన్యత. ఇంతటి మహత్వ కార్యక్రమానికి మాకు ఇంత సమయాన్ని కేటాయించినటువంటి ప్రెసిడెంట్ ట్రిపుల్ విశాఖ విద్యాలయం రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బ్రో ఫోటో చూడు. రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ముల్లాపల్రాజు సరిపోతుంది. వస్తారు. తర్వాత మేడం అందరూ నుంచోబెట్టి తర్వాత ఇది అయిపోయింది. ఓకేనా? ఓకే శ్రీ పందిరి బేగం గారు, శ్రీ పద్మ పుష్ప వరలక్ష్మి అశ్విని క్లాస్ చూడండి. నెక్స్ట్ బ్యాచ్ కంటిముచ్చు గోపరాజు, కాయ అప్పలరాజు, కోన అప్పలరాజు, స్వామి
స్వామిరెడ్డి కుసుమ ఎల్లయ్యమ్మ ఎల్లెల్లి డాక్టర్ ఎల్లెల్లి రవి గారు స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ రమణ గారు అందరూ ఒకసారి స్టేజ్ మీద రండి. హలో అవును ఫ్రెండ్స్ కొద్దిగా త్వరగా తీసుకురావాలని చెప్పేసి అవును ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మిస్ అయిపోయినా పొరపాటుగా నేను ఎవరికైనా మన ఫ్రెండ్స్ మర్చిపోతే పొరపాటుగా క్షమించండి. కావాలని మాత్రం నేను మర్చిపోవట్లేదు. జస్ట్ కంపెనీ మర్చిపోతాను. ఇంకెవరైనా మన ఫ్రెండ్స్ పొరపాటు రావచ్చు. ఫ్రెండ్స్ దుర్గా ప్రసాద్ కట్టుకొచ్చి లోపల వెళ్ళండి సార్. సార్ అయిపోయింది, అది అలా నుంచోండి, ఉండండి. పర్లే ఉండొచ్చమ్మా, అయిపోతుంది చెప్పు. ఓకే ఓకే సార్. అమౌంట్ బ్రో నేను ఆల్రెడీ స్క్రిప్ట్ ప్రకారం కరెక్ట్గా వెళ్తాం. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పడం వల్ల ప్రోగ్రామ్ మిస్ అయిపోతుంది. ఓకేనా? వస్తారా? ఓకే, అందరూ ఒకసారి ఇటువైపు చూడండి. అలా చూడండి అమ్మా అందరూ. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు
నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు అడ్రస్ చెప్పండి. ఎవరన్నా ఏమేస్తుంది? నేను టెక్నాలజీ చెప్పాను కదా, మీలో ఎవరైనా తిరుగు వచ్చి ఏంటో చెప్పరా? నువ్వు చెప్పరా? ఇది వంభోజం, ఇది టూభోజం, ఇది త్రిభుజం సార్. త్రిభుజం ఎక్కడ సార్? దాంట్లో టెలివిజన్ బాగుంటుంది సార్, సూపర్ ఉంటుంది సార్. అవునా? నేను కర్మ అంటే ఏదో చెప్తాను రా. ఆ కర్రలో పట్టు, ఆ కర్రలో పట్టు సార్. ఇదిగోండి, అదే ఇది కర్ర. ఇలాంటి బుర్ర తక్కువ మాటలు నేను ఇక అనవు అనేంత వరకు అన్నమాట. వనిత కాస్త టీవీ తగ్గించడం మాత్రలే, ఇలా పులుచు కొంచెం తగ్గుతాయి. ఈ రోజు లేటేనా బాబు? సార్ నేను ఇంటి దగ్గరనే టైంకే బయలుదేరాను సార్. కాకపోతే అక్కడ బోర్డు స్కూల్ జోన్ గోస్ జోన్ బోర్డు చూసి స్లోగా రాకుండా వచ్చాను సార్. నాదేం తప్పలేదు సార్. ఈ తెలివితేటలు ఏదో కాస్త చదువులో చూపిస్తే, చదువులో స్పీడ్ అవుతా స్లో కాకుండా రేపు పొద్దున్న ఫ్రెండ్స్ యాక్టివ్ గా పిలిస్తే అక్కడ కూడా లేట్ వెళ్ళేటట్టున్నా. అందరూ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు, ఇంకా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వలేదంటారా? ఏంట్రా ప్రోగ్రెస్ రిపోర్ట్ సగమే ఉంది.
బాగుంది. భాస్కర్ ఇంట్రెస్ట్ మార్పులు ప్రకాష్ నువ్వు చూపించే అధికారికి ఈ మార్పుకి హరిశంకర్ అరే భాస్కర్ ఎందుకు వచ్చారా 6 హిందీ క్వశ్చన్ అటు ఇటు 2-3 సార్లు రాయిస్తాం ఇలా రాను చేయబడరా నీకు అన్నదే కదా నువ్వు చేయబడరా సార్ ఇక్కడ కౌంటింగ్లో తక్కువ వచ్చాయి సార్ చూడండి సార్ ఇక్కడ 2 వేసారు ఇది ఏమో 4 వేసారు సార్ ఇక్కడ 4 టోటల్ 10 ఉంటుంది సార్ 8 వచ్చాయి కరెక్ట్ చేసాను పేపర్ తీసుకో సార్ నాకు ఎప్పుడు యూజర్స్ ఫెయిల్ అని క్లాస్లో తెలిసినారు సార్ నాకు చాలా అయింది సార్ నేను చాలా బాధపడుతున్నాను యూజర్స్ ఫెలో సార్ చెప్పాను కదా సార్ మన క్లాస్మేట్స్ అందరూ పెట్టారు కదా అరే పిల్లలు ప్రకాష్ ల్యాండ్ బాయ్ కాదా యూజ్లెస్ కూడా కాదా అది ముప్పై ఓకే, థాంక్ యూ సార్. కూర్చోండి సార్ సార్ ఇది కౌంటింగ్ మిస్టేక్ సార్ వాట్ కౌంట్ చేయాలి 48 అరే ఇది యూనిట్ టెస్ట్ రా నీ 45 అరవచ్చారు అది కూడా నువ్వు బ్లూ పెన్ తో దిగుతారా బ్లూ పెన్ తో సార్ బాబు ప్రకాష్ రామయ్య కదా నువ్వు కూడా పేపర్ ముట్టుకున్నావమ్మా లేదు సార్ ఇందాక ఏదో స్లోగా మాట్లాడారు యూజర్స్ అది క్లాస్లో అందరికీ ఇందాక వేరే కొంత చెప్పు వాటి ముందు చెప్పు సార్ క్లాస్లో కొబ్బరి బొమ్మలు రాశారు శాస్త్రంలో పడిపోతుందా మీ క్లాస్ లో పిల్లలు ఎలా ఉంటున్నారు కానీ ఏ బ్యాచ్ లో లేరు మీ అంత వెదరు అరే క్లాస్ లో ఒక్కరు అంటున్నారా అందరూ వెదరే వేదవా అమ్మా వనిత ఏంటది అంట్లో చేసుకుంటున్నా ఆ నవ్వేదో చెప్తే మీకు నవ్వుతాం కదా అవునా ఓపెన్లో ఏంటంటే ఆ యాక్టింగ్గా ఆ డాలర్స్లోని యూఎస్ని కన్వర్ట్ చేస్తే కోటి తీసుకోవడం అయిపోగా దాని ఇట్లా ఏదో మార్కులు మాత్రం బుర్ర ఇది చదువుకొని తెలుసుకోవడం నేను మీకు పేపర్ వెళ్ళొస్తాను మీకు నెక్స్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి క్వశ్చన్ పేపర్ తీసుకొస్తాను అమ్మ రామలక్ష్మి నువ్వు కాస్త క్లాస్ చూస్తూ ఉన్నాను
ఏ ప్రింటర్? నాకు ఒకసారి పెట్టి చూస్తాను. నా గ్రూప్లో పెడతాను, లేదంటే నెక్స్ట్ వాళ్ళ గ్రూప్ కూడా ఉంది. 9717136. అదే సార్ హౌసింగ్ బోర్డులో జెరాక్స్ షాప్ ఉందండి, అదే పేపర్ ప్రతి రోజు సైలెన్స్, అందరూ సైలెంట్గా రాయండి. వచ్చింది. మాటగా చూస్తే స్లిప్ రాయడం కొడతారేమో. అడిగినా సరే ఇంకా అదే రేట్ వెళ్తుంది. కస్టమర్ ఫీట్ లేదు కదా. నీలాంటి స్టూడెంట్ కూడా స్లిప్ పెట్టి రాయచ్చా? ఇప్పుడు అందరి ముందు నేను తిట్టాను అనుకో, మీ ఫ్రెండ్స్ చులకంగా చూస్తారు, తప్పుగా మాట్లాడతారు. అది నాకు ఇష్టం లేదు. నీలో మార్పు రావాలి, నీ తప్పును నువ్వు తెలుసుకోవాలి, నువ్వు బాగా చదువుకోవాలి. మీరు చేసే అల్లరి మాకు కూడా ఇష్టమే కదా. నా చిన్నతనం నాకు గుర్తుకొస్తుంది, కానీ మీరు జీవితంలో అల్లరిపాలు కాకూడదు అనేదే నా ఉద్దేశం కదా. ఈ గుండె మీరు ఉన్నత శిఖరాలు చేరుకునేటప్పుడు నబ్దత్వం పట్టుకోదు కదా, వీడు నా శిష్యుడు అని కొట్టుకుంటుంది కదా. మీరు ఉన్నత శిఖరాలకు చేరాలని, మీరు సమాజంలో మంచి పౌరులుగా ఉండాలని, ఎంతో ఉన్నత స్థాయి లేని ఈ గురువుల మీద శిష్యులు అవ్వాలని ఈ గుండె మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కదా. మమ్మల్ని క్షమించండి సార్, మీరు ఎప్పుడు చూడడానికి చాలా కోపంగా ఉన్నారని చెప్పేసి మేము మాట్లాడడానికి కూడా ఎప్పుడూ భయపడుతూ ఉంటారు సార్. సారీ సార్, మేము భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండి డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు అయ్యి మీ ముందు వచ్చి కనబడతారని చెప్పేసి కోరుతున్నాను సార్. అర్థం చేసుకున్నారు కదా అలా డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.
we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పిగంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Kalashalam, Kalashalam, కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు కలలు ఆశలు కలిసిన ప్లేసులు నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే నానా మనసుక ప్రయోగశాల నానా మనసుక ప్రయోగశాల కళాశాలలో 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 చదివాము హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు లైట్ గురించి చదివాము నీ కలర్ ఏంటో తెలియలేదు మ్యాగ్నెటిక్స్ చదివాము ఆకర్షణ ఏంటో తెలియలేదు విద్యుత్ గురించి చదివాము ఆవేశం ఏంటో తెలియలేదు ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ నీ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే కళాశాలలో 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 లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ స్లూగేస్తోనే కొలిచేలేమా
గాలికే కందే మీ సుకుమారా లేత హృదయాలు సింపుల్ బ్యాలెన్స్ తో చేరేనా న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా మా వైపు చూడకపోతే చాలా తప్పేగా క్లాసుల్లోకి మనసుల్లోకి ఎందులోకి వచ్చారే పుస్తకమన్నది తెరిచే వేళ అక్షర వెనుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే కాదా మనసొక ప్రయోగశాల. ఓకే సో 25 వసంతాల జ్ఞాపకాంతాలు ఈ రోజు కొనియాడుకుంటున్నారు అన్నమాట. అక్కడ కింద కూర్చొని చెప్పింది కాస్త విని కాస్త వినకుండా ఇంతవరకు వచ్చారు. సో మీకేముంది అభినందనాలు కాపాడుకోండి. ఇంకా ఎన్నో ఉన్నాయి మన జ్ఞాపకాలు అంతే కదా. ముందు మొట్టమొదటిగా నాకు గుర్తు వచ్చేది హ్యాండ్ రైటింగ్ రాయించడం. మరి ముఖ్యంగా ఒక్కొక్కరు తిప్పలు పడి రాసుకున్నందుకు బాగుపడ్డారు. అంతే చెప్తాను. ఏం చెప్పేదాన్ని చేతి రాత నీ తల రాత, అందుకని దాన్ని నిలబెట్టుకున్నారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఒక్కటి ఏంటంటే మీ షేపులు సైజులు మారిపోయాయి. అందుకే అన్నాను ఆ 2వ తరగతి ఫోటో అక్కడ పెట్టి 10వ తరగతి ఫోటో ఇక్కడ పెట్టుకుంటే నాకు బాగుండేది. ఈ స్టేజ్ మీద అక్కడ ఇక్కడ పెట్టారంట. ఓకే సరే, ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. మొట్టమొదటిది అంటే కొన్ని ఇప్పుడు మనకి లేటెస్ట్ అన్నది వాట్సాప్ కదా, దాంట్లో కొన్ని వస్తూ ఉంటాయి. మంచి మోడల్స్ ఉంటే కొంతమంది పంపిస్తూ ఉంటాను. దాంట్లో ఉన్నదే కొన్ని మీకు చెప్పి అది మన జీవితానికి కావాల్సింది. మొట్టమొదటిగా ఒక అతనే చెప్తూ ఉన్నారు, మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక గొప్ప కార్యం ఉంది అన్నారు. అందరం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఒక మాట అన్నారండి, ఇనఫ్ అంటే చాలు. ఇప్పుడు మీరు నాకు ఇనఫ్ అన్నా నేను ఆపను. ఓకే ఓకే అప్పుడు అతను అన్నారు, కోట్లు సంపాదించిన వాళ్ళకి ఇంకా కావాలని ఉంది, కానీ నా జీవితంలో నేను ఒక వ్యక్తిని చూశాను, రామకృష్ణ బీచ్లోనే ఇలాగా అమ్ముతూ ఉన్నారు. అతనే తన దగ్గర వచ్చిన వాళ్ళకి ఒక్క గ్లాస్ ఒక జ్యూస్ ఇచ్చి 20 రూపీస్ తీసుకున్నాడంట. అది ఏంటని అడిగితే వీట్ గ్రాస్ జ్యూస్. ఇంకా కొంతమందికి ఇంకొక గ్లాస్ జ్యూస్ ఇస్తున్నారు, ఏ పైసా తీసుకోలేదు. అప్పుడు నేను ఆ వ్యక్తిని అడిగాను, ఏంటయ్యా అది ఇచ్చినప్పుడు 20 రూపీస్ తీసుకున్నా, వీళ్ళకి ఏమి తీసుకోకుండా ఇస్తున్నా అంటే అన్నంత, ఇది నేను ఖర్చు పెట్టి సంపాదించింది కాబట్టి దీని నుంచి డబ్బు తీసుకుంటున్నా. ఇది వేపకాయ ఆటితో నేను జ్యూస్ చేస్తున్నది, నాకు ఫ్రీగా వచ్చినది, అందుకే నేను ఫ్రీగా ఇస్తున్నాను. మరి దానికి ఒక 5 రూపాయలు తీసుకోవచ్చు కదా అంటే అన్నాడంట, దీనితోనే నాకు ఏ రోజుకు కావలసిన డబ్బులు వస్తున్నాయి, దీని నుంచి నేను ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఉన్న దానితో సంతోషంగా ఉంటాను, ఇదే నాకు చాలు. లేకపోతారా? నాకు కాదు, నీకే. ఓకే, నంబర్ 1. రెండవది, మొన్నే నేను చాలా మంది ఫార్వర్డ్ చేస్తాను. ఏం తెలుసా, బెర్నార్డ్ షా అన్న గొప్ప వ్యక్తి ఒక డాక్టర్కి ఫోన్ చేసి చెప్పాడట, డాక్టర్ గారండి నేను అసలే ఈ ఉదయం నుంచి మనసు మీదే ఉంటానండి, నేను లెక్కలేకపోతున్నానండి, మీరు అర్జెంటుగా వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అంటే ఆ డాక్టర్ అన్నారంట, అయ్యా ఇంతమంది పేషెంట్స్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళని వదిలేసి నేను మీ ఇంటికి
రావాలా, నీ ఎక్కడ కూడా రావచ్చు కదా అంటే, నేను లేకపోతున్నానండి, మీరు తెలుసుకోండి, మీరు డాక్టర్ కదండి అంటే, సరే అని వచ్చారట. 3వ అంతస్తు. ఆ డాక్టర్ ఏం చేశారు, మెట్లన్నీ ఇంటి పైకి వచ్చి కూర్చుని నుండి నొప్పి అన్నాడంట. నొప్పి అనగానే లెగలేక మనసు మీద ఉన్న మనిషి లేచి గబగబా పిలిచేసి డాక్టర్ గారు పిలిచి, ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నారంట. అయ్యా ఇప్పుడు కొంచెం బాగుంది, సరే ఇదిగో మీకు ట్రీట్మెంట్కి 30 పౌండ్స్ 300 పౌండ్స్ మీరు నాకు ఇవ్వాలి అన్నారంట. అది ఏంటండి, మీరు వచ్చి ఏ ట్రీట్మెంట్ ఇవ్వలేదు, పైగా నేనే మీకు టీ పెట్టిస్తే మీరు నా దగ్గర నుంచి ఇంత డబ్బు వసూలు చేయాలనుకుంటున్నారు, ఇది ఎక్కడ న్యాయం అండి అని అడిగితే డాక్టర్ గారు అన్నారంట, సరేనయ్యా ఉదయం నుంచి లెగలేను, టీ కూడా పెట్టుకోలేని చెప్పిన నువ్వు నాకు చేసావంటే నేను వచ్చి నేను ఇంత పని చేయించగలిగాను కదా, కాబట్టి నువ్వు నాకు ఆ ఫీజు ఇవ్వాల్సిందే. అంటే ఏంటి, తన గురించి నేను అని ఆలోచిస్తే ఏనాడు ఆనందంగా ఉంటాం. నాకన్నా ఇంకా ఎదుటి వాడికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అనేది గ్రహించిన నాడే మనము ఆనందంగా ఉండగలుగుతాం. అది జీవితంలో 2వ సూత్రం. ఓకే, బాగా ఇంకా ఒకటి, నేను మొదలుపెట్టాను మా లెక్కలు ఇంగ్లీష్ అయిపోతే ఇంటికి ప్రసంగం వెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ చేపించుకున్నారు, ఇది చెప్పి ఆపేస్తాను. ఒక ఆమె తన కొడుకు తనిదంట, బాబు నువ్వు చాలా మంచివాడు, అందరూ నీ గురించి మంచిగానే చెప్తున్నారు, నీవు ఫలానా అబ్బాయితో కలవు, అటు చెడ్డవాడు, అటు ప్రవర్తన నీకు తెలుసు, కాబట్టి జాగ్రత్త, మళ్ళీ చెప్తున్నా నువ్వు వాడితో కలవు. ఈడన్నాడంట, అమ్మ నేను మంచివాడని వాడు చెప్తున్నారు, నీకు తెలుసు కదా, నీకు తెలుసా లేదా, తెలుసు, నేను మంచివాడు కదా, నేను మంచివాడని నీకు తెలిసి నేను మంచివాడని నీవు నాకు ధైర్యం ఇచ్చిన తర్వాత నేను ఆ బిడ్డతో కలిసినప్పుడు వాడిలో ఉన్న చెడ్డ గుణం మారిపోయి వాడు మంచివాడి అవకాశం ఉండదు కదమ్మా, ఏమంటావు అని అంటే తల్లికి ఇలా మాట్లాడలేదు, నోరు మోసుకుంది. ఆలోచిస్తాం, నా బిడ్డ అని మనం ఆలోచించి ఎదుటి వాడు చెడ్డగా కలుసుకున్న బదులు నాలో మంచితనం ఉంటే ఆ మంచితనం ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని కూడా మార్చగలది అన్న జీవిత సూత్రాన్ని మనం నేర్చుకుంటాం. ఖచ్చితంగా మన జీవితం హాయిగా సాఫీగా సాగిపోతూ ఉండదు. చాలదా? హలో హాయ్ కార్యక్రమం అయిపోయింది అవునా, ఏలేదు కదా, అందుకే నడవలేక నడుస్తున్నా. ఓకే, చాలా సంతోషం, చాలు, దీనికన్నా ఎక్కువ తలంచుకోలేదు. అయితే ఇంకొకటి చివరిగా చెప్పి ముగిస్తాను. ఎన్నెన్నో జరుగుతాయి, అంటే ఇది నా సిద్ధాంతం కాబట్టి నీకు చెప్తున్నా. జీవితంలో ఎన్నెన్నో ఒడిదొడుగులు ఉంటాయి. ఒక ముసలమాట పొలం గట్ట తీసుకొని వెళ్తుంది, దాంట్లో ఒక పాము ఉండింది, కట్టింది, పడేసింది. దేవుడి దగ్గర ప్రేయర్ చేసింది, ఏంటయ్యా అన్ని బాధలు నాకైనా, చూడు ఈ గుడిసె చూడు ఇక్కడ దారుణంగా ఉంది, అన్నీ ఇలాగే ఉంది అంటే ఒక పిల్లాడిని చూసి ఒక పిల్లాడు వచ్చాడంట, దేవుడు నీ దగ్గరికి పంపించారమ్మా, ఏంటి అంటే చూడయ్యా నా జీవితం అంతా ఇంతే, ఎక్కడ ఏదైనా నాకు అనర్థాలే. కాబట్టి ఆ పిల్లాడని దేవుడి దగ్గర అడిగారంట, ఏంటయ్యా మీరు మంచివాడు కరుణామయుడు, ఆ ముసలమ్మ ఇన్ని బాధలు పడుతూ ఉంటే ఆమె గురించి మీరు పట్టించుకోవాలంటే ఎంతవరకు ఈ రోజు ఆమె కలిగితే అంటే దేవుడు అన్నారంట ఆమె చచ్చిపోయేవా కలిశారు. అయితే దానికి
నువ్వు వెళ్ళి ఆమెకు చెప్పు, ఏది జరిగినా వందనాలు చెప్పమని నేర్చుకోమని, అన్నింటినీ వందనాలు చెప్పడం నేర్చుకోమని, మంచిది జరిగినా చెడ్డది జరిగినా వందనాలు చెప్పడం నేర్చుకోమని నువ్వే చూస్తావు. ఈ పిల్లవాడు చెప్పేసి వెళ్ళిపోయాడు. 2 నెలల తర్వాత అక్కడికి వచ్చినప్పుడు అది ఎడారిగా ఉన్న ప్రాంతం ఒక శృంఖారంలాగా చక్కగా తయారైపోయిందంట. ఈ ముసలమ్మ పళ్ళు కోసుకొని, పూలు కోసుకొని, సిందులు వేసుకొని సంతోషంగా తిరుగుతూ ఉందంట. కాబట్టి మోక్షం అనేది ఎక్కడో లేదు, మన మధ్య ఉంది, మన హృదయం ఉంది, మన ఆలోచనను బట్టి ఉంది, మన జీవిత విధానాన్ని బట్టి ఉంది. మీరు ఒప్పుకోండి. ఈ రోజు కూడా కూర్చొని ఏడవాలంటే నేను ఏడవచ్చు, ఎవరు లేని బాధ నాకెందుకు అని కొట్టకుండా దేవుడి దగ్గర. కానీ ఇది జీవితం కాదండి. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే. గుర్తుందా చెప్పాను. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న కష్టాలు బాధలు కూడా ఒక్క క్షణమే. కాబట్టి మన ఈ క్షణం ఇప్పుడు ఈ రోజు ఏం చేయగలమో చేస్తూ నెక్స్ట్ దేవుడికి వదిలేసి ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటా. చెప్పాలంటే ఎప్పుడో మూతపడవలసిన విశాఖలో 2000 నేను వచ్చాక అంటే నా గొప్పతనంగా దేవుడు అక్కడ తీసుకొని పెట్టారు, మెరుగుపడింది. ఓకే, ఈవెన్ దిస్ విల్ పాస్ అవే. ఇది మీ జీవితంలో ఒక నగ్న సత్యంగా నేర్చుకోండి. ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సంతోషంగా నిలబడగలడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆల్ ద బెస్ట్ ఫర్ స్పీచ్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు లతా టీచర్ గారు అమూల్యమైన స్పీచ్ గట్టిగా కొట్టాలి. క్లాప్స్. ఇంకా 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 స్పీచ్ అయిపోయిన కొట్టాలి. ఇంకా నేను మాట్లాడాల్సి ఇంగ్లీషు వస్తున్నారు, బాగున్నా బాగున్నాను ఆయన ఇప్పుడే చెప్తున్నాను. అయితే ఇవన్నీ స్కూల్ టైంలో నేను ఏం చేయాలో అవి పనులు చేస్తుంటాం. మీరు స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత కొంత అంతా అయిపోయిన తర్వాత మీకు అంతా ఐడియా వస్తుంది, చదువుకోలేదు, ఇలా చేయలేదు, నేను చేయలేదు. కానీ అందరూ చక్కగా లైఫ్ సెటిల్ అయ్యారు. అయితే ఏం చేయాలంటే మీరు మీ పిల్లల్ని చదివించాలి, అంత బాగా మీ పిల్లల్ని అంత బాగా చదివించాలి. అన్ని ఛాన్సులు కూడా ఉన్నాయి. మాకు పిల్లలు చదువుకోవాలంటే అన్ని ఛాన్సులు ఉన్నాయి. ఇప్పుడైతే ఎలా చదివారో అందరూ అలాగే ఎవరైనా మీకు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు ఎవరైనా ఉండదు. నాకు బాధ వచ్చినప్పుడు ఎవరైనా సహాయం కావాలి. అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఇలా గ్యారెంటీ పెట్టుకోండి. ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉండాలి తప్పనిసరిగా. మన యొక్క బాధని షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఉండాలి. అలాగే వాళ్ళు షేర్ చేస్తున్నప్పుడు మనకి సాధ్యమైనంత సాయం చేయడానికి కూడా రావాలి. సాయం అంటే డబ్బులు అక్కర్లేదు, మాట్లాడి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ లాస్ట్గా ఇష్టపడుతున్నారని చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూసి ఒక్కొక్క కమెంట్ ఇస్తే నాకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఏంటంటే పిల్లల్ని ఎలాగే ప్రతిసారి నేను పాయింట్ చెప్తూ ఉంటాను. పిల్లల్ని ఎలాగే మా పిల్లల్ని మనం బాగా తీసుకుంటాం. మీ చిన్నప్పుడు యాక్టివిటీ ఉన్నాయి, లేయర్స్ చూసేవారు కదా. అలాగే వాళ్ళకి ఏం చేయాలంటే ఇప్పుడు వయసు పెరిగినప్పటికీ వాళ్ళని ఆస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళతో కూడా షేర్ చేయాలి. కొంత సమయం మా పేరెంట్స్తోనే షేర్ చేయాలి, అలాగే పిల్లలతో కూడా షేర్ చేయాలి. ఇవన్నీ పాటిస్తారని, నెక్స్ట్ ఇలాగే చక్కగా ఆనందంగా ఉండాలని, మంచి ఆరోగ్యంతో ఇంకా పైకి మీ పిల్లలందరూ బాగా చదువుకోవాలని ఆశిస్తూ మా తెలిసిన నాకు ఒక టీచర్స్ ఉన్నారు కాబట్టి ఇది సభ అనడం చాలా సముచితం. అంటే ఈ సమయంలో ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేది మీకు బాగా
చేసిన రోజు. నేను ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా నేను ఒక మాట వింటూ ఉంటాను, ఏంటంటే ఉన్నదాంతో ఆడపిల్ల సరిపెట్టుకోవాలి. అలా ఆడపిల్ల ఇల్లు వదిలి బయటకు వచ్చిందంటే సంస్కృతి సాంప్రదాయాన్ని కొద్దిగా తగ్గిస్తున్నట్టే. అదే నేను చాలాసార్లు చెప్తూ ఉండేదండి. కానీ పిల్లలు టీచర్గా మీరు కూడా ఉద్యోగం చేస్తారు కదా అని ఎక్కువసార్లు కాకపోతే ఒక్కొక్కళ్ళ ఇద్దరు మాట్లాడుతూ ఉండేవారు. నన్ను నేను కొన్ని పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నాను, మీరు కూడా మీ పరిస్థితులు అనుకూలించకపోతే అప్పుడు ఉద్యోగం చేయండి అని చెప్పేదా. కాబట్టి ఇప్పుడు నేను పిల్లలందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే ఎవరి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఉన్నారు, కాదనడం లేదు. అందరినీ అన్నిటినీ సరిచేసేది ఒక్క మాటే. ఆ మాట సంస్కరింపబడి ప్రేమగా ఆప్యాయతగా ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. అది ఆడపిల్ల వల్ల అవుతుంది, మగపిల్లాడి వల్ల అవుతుంది. నిన్న దెబ్బలాడుతున్నా కదా అని చెప్పేసి ఇవాళ కోపంగా చూడాల్సిన అవసరం లేదు. దెబ్బలాడుతున్న మరుక్షణంలో కూడా మాటతో కాకపోయినా చూపుతో మాట్లాడవచ్చు, నోటితో కాకుండా చూపుతో మాట్లాడవచ్చు. అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా వీళ్ళు మనకి శత్రువులు అనుకున్నప్పుడు కూడా వాళ్ళలో మంచి మార్పు తీసుకురావచ్చు. మీరు ఇప్పుడు అందరూ తల్లిదండ్రులు అయ్యారు, మీ మీద ఆధారపడే తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని వదలద్దు, వేళతోనూ ఉండాలి. ఇలాంటి సమయంలో కాస్త ఆలోచించుకుని ఇద్దరికి సమయాన్ని కేటాయించుకొని వాళ్ళతో ఉంటే జీవితం సాఫీగా గడిచిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా అదే స్టేజ్లో ఉన్నాను. అదే ఓకేనా? భర్తృహరి సంస్కృతంలో ఇలా చెప్తారు, కేయూరాణిన భూషయంతి పురుషం ఆరాధ చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే. అంటే సంస్కరింపబడినటువంటి మాట మాత్రమే మనిషికి నిజమైన అలంకారం. ఇంకా ఏ అలంకారాలైనప్పటికీ కూడా నశించిపోతాయి. మనిషికి మాట మాత్రమే నిజమైనది. ఎంత చదువుకున్నా ఎంత డబ్బున్నా మనం అవేమీ ఇతరులకేమో మన మాట మాత్రమే పంచుతాం. ఆ మాట సత్యంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఇది మీరు పాటిస్తారని ఆశిస్తూ మీ పేరు టీచర్. నెక్స్ట్ టీచర్స్ ఎవరైనా స్పీచ్ ఇస్తారు? ఒక్కటి సొంతంగా రాస్తున్నారు, నీకోసం నేను టీచర్స్ కోసం రాశాను. ప్లీజ్ జస్ట్ ప్రకాష్ ఆడద్దు, దయచేసి ఆడద్దు, ముందు అరుస్తారు. యాక్చువల్గా ఇది నేను సొంతంగా రాసుకుంటాను కదా, జస్ట్ 2 days బ్యాక్ రాశాను. కాబట్టి మన ప్రోగ్రామ్ గురించి టీచర్స్ గురించి చెప్పాలి. పూర్వం ఒక ఊరిలో ఒక వృద్ధులు ఉండేవాడు. ఒక మంచి శిల్పిని పిలిపించారు. ఆ శిల్పితో ఇలా అన్నారు, బాబు నాయన నాకు కళ్ళు కనబడదు, నా వయసు 90 సంవత్సరాలు, నేను మహా అయితే 1 సంవత్సరం బతుకుతానేమో, ఇంకా నేను బతకను, కానీ నాకు కొన్ని శిల్పాలు చెప్పించుకోవాలని కోరిక ఉంది అని అంటాడు. శిల్పి చిన్న నవ్వు నవ్వుతాడు. అయితే ఒక కండిషన్,
మీరు ఎన్ని శిల్పాలు చెప్తారో వాటికి మాత్రమే నేను అమౌంట్ ఇస్తాను అంటారు. శిష్యుడు అంటాడు పక్కనుండి, గురువు గారు మనకి మంచి నక్కలు తొక్కాలంటే మనం మంచి ఛాన్స్, అతను చూస్తే గుడ్డువాడు, తీరా మహా అయితే ఒక సంవత్సరం బతుకుతాడేమో. సో మనం క్వాలిటీ లేని ఒక 100 విగ్రహాలు చెక్కించేద్దాం. ఆయన చూసుకోలేడు, కళ్ళు కనపడవు, తర్వాత విరిగిపోయినా మనల్ని ఎవరు అడుగుతారు? ముసలివాడికి నా అనేవాళ్ళు ఎవరు లేరు. సో మనం బాగా డబ్బులు సంపాదించుకుందాం గురువు గారు అంటాడు. ఆ శిల్పి జస్ట్ చిన్న నవ్వు నవ్వుతాడు. తర్వాత ఒక వారం రోజుల తర్వాత మన శిష్యుడు అంటాడు 100 విగ్రహాలు చెక్కుదాం అంటాడు. కానీ గురువు గారు ఒక్క 5 శిల్పాలు మాత్రమే చెక్కారు. శిష్యుడు అనుకుంటాడు మా గురువు గారు చాలా తెలుగు పని చేశారు, డబ్బులు వేస్ట్ చేశారు, మాకు రావాల్సిన డబ్బులు రాలేదని. కాలక్రమంలో వాళ్ళకి ఆ 5 విగ్రహాలకు మాత్రమే డబ్బులు చెల్లించి ఆ ముసలివాడు తదనంతరం చనిపోయాడు. తర్వాత కొన్ని 100 సంవత్సరాలు గడిచిపోయాయి. శిల్పి లేడు, ఆ వృద్ధుడు లేడు, ఎవరు లేరు. కానీ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఒక బ్రిటిష్ అలా ఆ ఊరిలో వెళ్తుండగా అతని గుర్రం పాదాలకి ఈ విగ్రహాలు తగులుతాయి. తగిలితే అక్కడ తగ్గించి ఆ విగ్రహాలని తనతో పాటు లండన్ మ్యూజియంకి తీసుకొని వెళ్ళిపోతాడు. లండన్ మ్యూజియంకి తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న చరిత్రకారులు అందరూ దాని వాల్యూ ఎంతగా కట్టారో తెలుసా? శిల్పికి అప్పుడు ముసలివాడు చెల్లించింది ఓన్లీ ₹1 మాత్రమే చెల్లించాడు. ఒక్కొక్క విగ్రహానికి ₹5 మాత్రమే వచ్చాయి. చరిత్రకారులు అందరూ శిల్పాన్ని చూసి అబ్బబ్బా ఏముందండి ఆ ముఖవచ్చస్సు, ఏమి నాణ్యత ఉందండి, ఎంతో శ్రద్ధగా శిల్పి చెక్కాడు, ఇది ఒక్కొక్కటి $1,00,000 ఉంటుందని ఆయన దాని వాల్యూ నిర్ణయిస్తాడు. ఈ కథలో నీకేంటంటే శిల్పి చెక్కేటప్పుడు తన స్వార్థాన్ని తను చూసుకోలేదు. తను ఓన్లీ తన వృత్తిలోనూ టీచర్గా ఉద్యోగం చెప్పడమే. బట్ తను ఆలోచే ఒక 100 శిల్పాల కోసం నాణ్యత లేకుండా చెక్కుంటుంటే వాటికి అంత వాల్యూ రాదు. తర్వాత ఆ విగ్రహాలకు కూడా వాల్యూ పెరిగింది ఆ విగ్రహాల వల్ల కాదు, ఆ చెక్కిన శిల్పి వల్ల. అది కూడా ఆ శిల్పికి దక్కలేదు, ఓన్లీ ఆ విగ్రహాలకే దొరుకుతాయి. అలా మన టీచర్స్ మనల్ని చాలా చక్కగా శిల్పాలుగా చెక్కదింపారు. సో ఈరోజు మనకంటూ ఒక వాల్యూ ఉందంటే అది మన టీచర్స్ వల్ల. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ఫ్రెండ్స్ లో దేవాలయం 1000 మైల్స్ ఆఫ్ జర్నీ స్టార్ట్ విత్ ఏ సింగిల్ స్టెప్. ఆ మొదటి అడుగు నన్ను నడిపించిన గురువులందరికీ, మమ్మల్ని అందరినీ నడిపించిన గురువులందరికీ మా అందరి తరఫున పాదాభివందనాలు. మా కోసం ప్రత్యేకంగా వచ్చిన మా దేవత జయశ్రీ కృష్ణ గారికి శతకోటి వందనాలు. మా పేరెంట్స్కి మా మీద ఎంత హక్కు ఉందో మా టీచర్స్ అందరికీ కూడా మా మీద అంతే హక్కు ఉందని నేను మా అందరి తరఫున చెప్తున్నాను. మీకు ఏం కావాలన్నా మేము రుణం తీసుకుంటాం. టీల్ అవర్ లాస్ట్ బ్రెత్. సింపుల్ థింగ్స్. శిలల్లా వచ్చాం సిస్టర్ ఇక్కడికి. మేమందరం ఒక రాళ్ళలాగే వచ్చాం. శిల్పాల్లో మార్చి బయట వెళ్ళాలి. తర్వాత ఎక్కువ వేరే కాలేజ్ మమ్మల్ని చెక్కిన ఫస్ట్ పేరెంట్స్ ఎవరికి నాలెడ్జ్ లేని కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు మేమందరం. ఫస్ట్ ప్రతిదీ దానికి అక్షరాలు చెప్పించిన 2 చేతులు, ఒక చేయి డేస్ సిస్టర్ అయితే ఇంకో చెయ్యి నివేదిత టీచర్. నివేదిత టీచర్ ఇక్కడ లేదు. ఆవిడ ఆత్మకి సాధ్యం చేయకూడదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్కూల్ చాలా ఇచ్చింది మాకు. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచాన్ని చూపించింది ఇక్కడే. నాకు ఇక్కడ క్లాస్ టీచర్స్ కన్నా డ్యాన్స్ క్లాస్ రాలేదు. నన్ను ఎక్కువ కొట్టించింది ఆయనే డ్యాన్స్ క్లాస్లో. సింపుల్ థింగ్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ విత్ అవసరమైతే టీచర్ అనుకున్న నా ఫ్రెండ్ అనుకోవాలి. ఆయన లేదు ఇక్కడ. చాలా నేర్పించుకున్నాను ఎకనామిక్స్ సార్. అండ్ వాళ్ళకి ఇక్కడ లేకపోయినా నా గ్రాటిట్యూడ్ వాళ్ళకి తెలుసుకుంటారు. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తారో రాదో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితులు మాట్లాడకూడదు. నెక్స్ట్ ఆ టాపిక్ క్లాస్లో ఇప్పటికీ బాగోలేము. ఇంకెవరు ఉంటారో మనకు తెలియదు. అలాంటి పరిస్థితులు ఉన్నాం. కానీ టీచర్స్కి మేము ఇచ్చే మాట ఏంటంటే ఏదైనా ఎనీథింగ్ టీచర్ ఎప్పుడు పిలిచినా పలుకుతాం. ఇది మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. నెక్స్ట్ నా ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఇక్కడికి వచ్చే ముందు మార్నింగ్ 5 o'clock వేసి చాలామంది కాల్స్ చేశాను.
కొందరు రాలేకపోయారు, కొందరు ఛాన్స్ ఉండి ఇంటి దగ్గర నుండి రాలేదు. అంటే ఈ వీడియో ఏమైనా పాస్ అయితే సింపుల్ థింగ్, లేట్ ఏజ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బొమ్మని కానీ ఈవెన్ కేఎఫ్సి ఫౌండర్ అనేది ఉన్నారు కదండి, ఆయన 65 years ఏజ్లో సక్సెస్ అయ్యారు. ఎనీథింగ్ పాసిబుల్ అంటే ఏజ్, అసలు ఏజ్ అనేది ఒక నెంబర్ అంటే సింపుల్ థింగ్. మీకు ఒక వాట్సాప్ చేయాలండి ఒక గ్యారేజ్లో వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ లేదు, ఒక గ్లాస్ వాటర్ వీలిప్పి కింద జాకీ పెడతారు కదా, జాకీ పెట్టి అతను ఏదో ఫోన్ వస్తే ఆ పక్కనే వాళ్ళ దారిలో బియ్యం వెళ్తుంటారు సిస్టర్. ఆ బియ్యం వెళ్తున్న ఆవిడ ఒక పక్క ఉంది, ఒక పక్కన మనవాడు ఆడుకుంటున్నాడు బాల్తో. ఆ బాల్ కాలు కింద తెగిపోయేసరికి ఆ బాల్ ఆడడానికి తన కాలు లోపల పెడితే కాలు స్లిప్ అయిపోయింది, ఆ జాకీ వెళ్ళిపోయింది. ఆ ఓల్డ్ ఆవిడ 80 years ఆవిడ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ భుజంతోనే కాలు లేపి బాబు డ్రైవింగ్ ఆగింది. తర్వాత తను బయట కూర్చొని ఏడుస్తున్నాడు ముసలాడు. ఆ పిల్లలు చెప్తున్నారు, నాకేం కాలేదు, ఇల్లు వేస్తున్నావు, నాకేం కాలేదు చూడు అన్నా. కీపర్ ట్రైన్ అసలు ఆపట్లేదు. ఆ పిల్లలు ఏంటి అడిగితే ఆ ముసలాడు ఏమన్నాడంటే, నా ఏజ్ ఇప్పుడు 50 ఏళ్ళు, నాకు ఎంత శక్తి ఉందనే విషయం నాకు 40 ఏళ్ళు 30 ఏళ్ళు 20 ఏళ్ళ వయసులో తెలుసుంటే నేనేం ఏం చేస్తాను కానీ ఎంతో గొప్పగా ఉండేవాడిని. ఆ శక్తి నాకు ఉన్నది తెలియక ఇలాగ నేను గడిపేశాను అంటూ బాగున్నాను. ఆవిడ ఇప్పుడు మనం కూడా ఏదో ఏదైపోయినట్టు అలా ఫీల్ అవ్వకుండా ఎనీథింగ్ ఇస్ పాజిటివ్, హార్డ్ వర్క్ పెట్టి ఏదైనా పాజిటివ్, అది నేను ఒకరిగా వ్యాధం చదువుతాను. అదే ఏదైనా నమ్మలే. ఈవెన్ బ్రెయిన్ జాన్సన్ ఒక పర్సన్ ఉన్నాడు, హీస్ 47 years నేను ఆయన 18 ఏళ్ళ వయసు క్యాన్కి వెళ్ళిపోయాడు, డైట్ అన్ని మార్చుకుని. మనం నా ఇలా పెరిగింది కూడా నేను నా ప్రాజెక్ట్ కోసం పెరిగాను, నా ట్రాన్స్ఫర్మేషన్ నేను చూపిస్తాను. అండ్ దేశకి ఇలా ఎంత కష్టపడినందుకు నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత ఈవెంట్ ఇనిషియేషన్ పర్ఫెక్ట్గా తీసుకొని ఎంతో సక్సెస్ చేసిన ఎంపీ వ్యవసాయ మొత్తం కమిటీ వాళ్ళందరికీ, కమిటీ కుర్రాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాష్ థ్యాంక్ యూ. We miss you.
ముంబై చెన్నై ఢిల్లీ ఎవరు లేరు, ఢిల్లీలో ఎవరు లేరు. హైదరాబాద్ సింహాసనం తీయలేదు, విన్నర్గా ఉన్నారు. రావాలని చెప్పేసి వాళ్ళతో ఇంచుమించు అందరూ ఫ్యామిలీతో కొంతవరకు అదేవిధంగా మనకి సహాయం చేసిన కూడా చాలా వరకు ఇక్కడ రాకపోయినా బిజులు కానీ రాజకీయ కానీ ఆర్థిక సహాయం చేసినందుకు వాళ్ళిద్దరూ వాళ్ళు ఎంతగానో అభినందించాలంటే చాలా ఇబ్బందులు జరిగింది. తెలియదు మీరు ఎలా చేసుకుంటాం అని చెప్పేసి నాకు 4th క్లాస్లో మాస్టర్స్ ఎంట్రన్స్ కూడా ఇవ్వలేదు. అప్పుడు మా నాన్నగారు మధ్య రాష్ట్రాన్ని పట్టుకుని నాకు 4th క్లాస్లో జాయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత టైం మార్చిలో అయితే నాకు విజయనగరం ఎంకరేజ్ చేయడం తర్వాత బాగా చదువుకొని 10th క్లాస్ దాని తర్వాత ఇంటర్మీడియట్ ఎంబీఏ బీటెక్ తర్వాత లండన్లో ఎంబీఏ చేయడం జరిగింది. సో ఇంతగా ఈ స్కూల్లో చదివడం వల్లే నాకు ఇంతగా ఈ విధంగా ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వడం జరిగింది. ఎందుకంటే టీచర్స్ మనం ఎంత సన్మానం చేసినా వెళ్ళే ఫీల్డ్ ఇచ్చినా సరే జరగబోతుంది ఫీల్డ్ సార్ ఇటువైపు చూడాలి అందరూ. ఓకే అలాగే మేల్ యాంకర్ మిస్టర్ రవిశంకర్ మోకల్పల్లి గారికి ఆర్గనైజ్ ఈవెంట్ ప్రొపరైటర్ హెడ్ పూడప్పరాజు గారికి
సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. ఎందుకంటే ఇది మళ్ళీ ఇది అసిస్టెంట్ ఎందుకు తెలుసా అప్పుడు ఎస్పీఎల్ అవ్వలేదు కదా. అప్పుడు కాదు నేను రెండవ తరగతి లెఫ్ట్ హ్యాండ్కి ఎందుకు తెలుసా లెఫ్ట్ హ్యాండ్ చాలా తెలియదు. అదే కదా అసలైన విషయం చెప్పబోతున్నా. అందరూ రాసేసారు ఏం చేయాలో తెలియదు గబగబా రాసింది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ కదా లెఫ్ట్ అనే కాదు అసలు నిర్లక్ష్యం అంటే అంత ఉండేది. తర్వాత ఇది ఒక్క రోజు గుర్తు తెప్పించుకున్నాడు అది అక్కడ గొప్ప అలా సైడ్కి వెళ్ళినా బాబు ఇంకో బ్యాగ్. ఈ రోజు నిజంగా నాకు నేను అసలు నిజంగా చెప్తున్నా వస్తానా లేదన్నది లాస్ట్ నుంచి సస్పెన్స్. దానికి తోడి శ్రీకృష్ణ ట్రావెల్స్ తోడు కూడా ఎంత తికగా చేశాడంటే తర్వాత 1.5 hours మా ఊరు నుంచి జీప్లోనే తెరవల్లి వచ్చి అక్కడి నుంచి కాస్త ఎక్కించాడు. చాలా కష్టపడి వచ్చారు, చాలా గట్టిగా క్లాస్ పట్టారు. చిన్నప్పటి నుంచి మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మన ఇంట్లో మన తల్లిదండ్రులు మన పిల్లలు మన చదువుకుంటున్నారు ఎంతగా మాత్రం మనం స్పెండ్ చేస్తున్నాం. మా అయితే 2 గంటలు కూడా ప్రేమతో మనం చూడట్లేదు, అది కూడా ప్రజలతో నువ్వు చదువు నువ్వు చదువు నువ్వు చదువు. అలాంటప్పుడు మన తల్లిదండ్రులు అందరూ చదువు సగం మంది అందరూ కాదు మ్యాక్సిమం పర్సన్ ఆఫ్ పేరెంట్స్ మనకి ఇల్లిటరేచర్ చదువులేని వాళ్ళు. అప్పట్లో కూడా వాళ్ళు మనల్ని నమ్మి మనకు ఒక స్కూల్లో మంచి స్కూల్లో జాయిన్ చేస్తే మనం ఈ రోజుల్లో ఈ పొజిషన్లో ఉన్నంటే దానికి కారణం టీచర్స్. మన టీచర్స్ మరి ముఖ్యంగా మన విశాఖ విద్యాలయం స్కూల్. ఆ స్కూల్కి హెడ్ ఎవరు మనకి తెలిసినంత వరకు విశాఖ విద్యాలయం అంతా ఎక్కువ ట్రావెల్ చేసింది మనకందరికి. మీకు అందరికీ బాగా గుర్తు మనం ఫస్ట్ టైం టౌన్షిప్లో జాయిన్ అయ్యాం కొంతమంది. అక్కడ నుంచి మనల్ని గంట తీసుకొచ్చారు. మనం 5 స్టేషన్ దగ్గర ఒక చిన్న 4 రూమ్లు ఉండేవి. ఓకే 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 మీకు అందరికి గుర్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు మెమరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ రూమ్లు ఉండేవి అలా పెట్టినప్పుడు లహరాయి లహరాయి